కిమ్ రాజ్యం నుంచి దొంగతనంగా బయటపడ్డ పౌరుడు ప్రజలపై నిర్బంధం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పిన వైనం. టీవీతో పాటు అధికారులు వచ్చి ఇంటిని సోదా చేస్తారని వెల్లడి. 24 గంటలు టీవీలో కిమ్ కుటుంబ కార్యక్రమాలు ప్రసారం చేస్తారని వివరణ. 21వ శతాబ్దంలోనూ నియంత పాలనను గుర్తు చేసే దేశం ఉత్తర కొరియా. ప్రస్తుతం ఆ దేశాన్ని పాలిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ ప్రజలపై నిర్బంధం ఏ స్థాయిలో అమలు చేస్తారో చెప్పే ఘటన తాజాగా చోటు చేసుకుంది. కిమ్ రాజ్యం నుంచి అధికారులు కళ్లు గప్పి పారిపోయి వచ్చిన టిమోథీ చో అనే పౌరుడు మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెల్లడించారు. ఈ రోజుల్లో పూరి గుడిసెలో కూడా టీవీ, దానికి కేబుల్ కనెక్షన్ కనిపించడం చూస్తూనే వచ్చాం. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ప్రజలు ఎవరైనా టీవీ కొనాలి అంటే ముందుగా ప్రభుత్వ అనుమతి పొందాలంట. టీవీ కొంటే ప్రభుత్వం తరపున ఓ అధికారి పోలీసులతో కలిసి ఇంటికి వచ్చి రహస్యంగా యాంటీనాలు దాచారేమోనని సోదాలు జరుపుతారంట. ఒక్క యాంటీనా మాత్రం ఉంచి మిగతా వాటిని పట్టుకెళ్ళిపోతారని టిమోథీ చో చెప్పారు. ఆ యాంటీనాతో ప్రభుత్వ ప్రసారాలు తప్ప ఇతర ప్రోగ్రాంలు ఏవీ రావని వివరించారు. ప్రభుత్వ ప్రోగ్రాములు అంటే 24 గంటలు కిమ్ కుటుంబం గురించి, కిమ్ తండ్రి తాతల గొప్పతనం గురించి కార్యక్రమాలే ప్రసారం అవుతాయని చెప్పారు. చివరకు జుట్టు కత్తిరించుకోవడానికి ప్రభుత్వం రూల్స్ పెట్టిందని, స్కూల్ పిల్లలు 1-2 స్టైల్స్ తప్ప వేరేలా కత్తిరించుకోవడం నిషేధమని వివరించారు. రూల్స్ కు విరుద్ధంగా జుట్టు 1-2 సెంటీమీటర్ల ఎక్కువ పొడవు ఉందంటే చిక్కుల్లో పడతారని తెలిపారు.